ఈరోజు మనం బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల సిటీలో అయితే ఉన్నాము. ఈరోజు మనతో అయితే రోజన్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి పర్సన్తో అయితే మనం ఉన్నాం. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకి సంబంధించి ఏ పార్టీ పరంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయాలు జరిగినాయి అనే దాంట్లో భాగంగా ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీ పరిపాలన అయితే జరుగుతూ ఉంది. అయితే వైసీపీ పరిపాలన సక్రమంగానే జరుగుతుంది అంటారా? వైసీపీ పరిపాలన సక్రమంగా జరిగింది అని మేము చెప్పలేం. రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో దళితులకు చేసిన అన్యాయమే అధికంగా కనిపిస్తుంది. ఎందుకంటే పరిపాలన ఏ ప్రభుత్వం వచ్చినా పరిపాలన అనేది జరుగుతూనే ఉంటుంది, సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉంటారు. అయితే దళిత గిరిజనులకి బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని ఆధారం చేసుకునే ప్రభుత్వం చక్కగా పనిచేసిందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మాకు చూసుకుంటే ఎస్సీలకి చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. మాకు సంబంధించిన 27 పథకాలని, సంక్షేమ పథకాలను రద్దు చేశారు. వాటి మాట ఏంటయ్యా అంటే పొంతన లేని సమాధానం చెప్తున్నారు. సంక్షేమ పథకాలు ఈ దళారుల జేబు నింపడానికే ఉన్నాయి అని గత ప్రభుత్వాలను అవమానిస్తూ మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇవన్నీ చూస్తుంటే గత ప్రభుత్వాలు అన్యాయం చేసినాయి, నేను న్యాయం చేశాను అని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు అర్థం ఉందో అర్థం కావటం లేదు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులకి వైసీపీ ప్రభుత్వం చేసే అన్యాయాలని మేము కూలంకుశంగా పరిశీలించి ఒక పాంప్లెట్గా రూపొందించి ప్రతి గ్రామానికి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ మధ్య పాంప్లెట్ కూడా వేశారని విన్నాము. అసలు ఏంటి ఇన్ని అన్యాయాలు జరిగినాయా వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో కలిపి? నో ఇది కేవలం గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలు మాత్రమే. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలు మాకు సంబంధించిన వ్యక్తిగత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సప్లాన్ నిధులు దాదాపుగా 33,000 కోట్ల సప్లాన్ నిధులు. ప్రతి గ్రామంలోనూ టీడీపీ గవర్నమెంట్లో సప్లాన్ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఆ 33,000 కోట్ల సప్లాన్ నిధులు ఏమైనాయో కూడా తెలియదు. వాటిని అమ్మఒడికి, వాటికి మిగతా సంక్షేమ పథకాలకి మలుచుకున్నారు. అలాంటప్పుడు అది మాకు డైరెక్ట్గా అన్యాయం చేసినట్టే కదా. వాళ్ళ అనే దృష్టిలో ఎట్లా ఉందంటే కార్పొరేషన్ ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది కదా, ఓన్లీ ఒక కులానికి సంబంధించిన వాటి మీద పెడితే కొంతమందికి వస్తాయి కదా లోన్స్ గట్టా, దీనివల్ల అందరికీ మేలు జరుగుతుందనే దాంట్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు కొంతమంది. కాదండి, సంక్షేమ పథకాలు నువ్వు మిగతా కులాలన్నిటికీ ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. ఇది కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కేటాయించిన నిధులను ఎందుకు కదిలించారని అడుగుతున్నాం మేము. మీ ఖజానాలో డబ్బులు మేము అడగట్లేదు కదా. కేవలం మా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని మాకివ్వకుండా మేము మిగతా సంక్షేమానికి వాడేయడం వల్ల అర్థం ఏంటి? మీరు మిగతా కులాలను మీరు అభివృద్ధి చేస్తారా లేదనేది మాకు అనవసరమైన విషయం కదా. మా డబ్బులు మాకు ఇవ్వు, మా అభివృద్ధి మాకు చెయ్యి. మీకు అమ్మఒడి ఇచ్చామంటే అమ్మఒడితో మాకు సిమెంట్ రోడ్లు పడతాయా? రైతు భరోసాతో మాకు వీధి లైట్లు పడతాయా? మురుగు కాలువలు వస్తాయా? మాకు కమ్యూనిటీ హాల్స్ వస్తాయా? మా పిల్లలు చదువుకోవలసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ని రద్దు చేశారు. అదేమంటే నాడు నేడుని అభివృద్ధి చేసామన్నారు. నాడు నేడుని మీరు అభివృద్ధి చేస్తే వైసీపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. నాడు నేడుని అభివృద్ధి చేసి విద్యా విధానాన్ని మార్చామని మీరు అంటున్నారు. మార్చామన్నప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగి పిల్లలైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా? లేదు కదా. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ప్రభుత్వ టీచర్ల పిల్లలే చదవకపోతుంటే ఇంకా నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసింది విద్యా విధానాన్ని? ఇవి మేము ప్రశ్నిస్తుంటే మా మీద కేసులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత ఇంత దుష్ట పరిపాలన మేము చూడలేదండి. మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వైసీపీకి, అక్కడేమో అనుకూలంగా మేము అన్ని వర్గాలకి న్యాయం చేసాం, పార్టీ చూడలేదు, కులం చూడలేదని జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి కక్ష అయితే ఏమి లేదు. మేము అడుగుతున్నాం, మేము పార్టీ చూడలేదు, కులం చూడలేదు, అందరినీ సమానంగా అభివృద్ధి చేసామని అంటున్నారు. మమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో చెప్పమంటున్నాం. బాపట్ల నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి అభివృద్ధి చెందడానికి లోన్లు ఇచ్చారు? చిరు వ్యాపారులను ఎవరికి సహకరించారు చెప్పమనండి. చెప్తే నేను వెంటనే నా మాట వెనక్కి తీసుకుంటాం. ఛాలెంజ్ ఇది.
ఎక్కడ అభివృద్ధి చేశారు? దళిత గిరిజనులను ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పండి. మేము పలానా చోట చేసాం, ఇదిగో అక్కడ ఇండస్ట్రీ పెట్టించాం, ఇక్కడ ఈ వ్యాపారాలకు లోన్లు ఇచ్చాం అని చెప్పండి. చెప్తే మేము మా మాట వెనక్కి తీసుకుంటాం. అదేవిధంగా దళితులపై జరుగుతున్న దాడులకి మాకు అట్రాసిటీ యాక్ట్ అనేది ఒక రక్షణ కవచంలాగా ఉండేది. ఈరోజు ఆ యాక్ట్ నిర్వీర్యం అయిపోయింది. ఎవరైనా దళితులపైన దాడి చేయాలంటాము నాన్ బెయిలబుల్ కేసు 6 నెలలు అరెస్ట్ చేస్తారనే భయం ఉండేది మా మీద దాడి చేయాలంటే. ఈరోజు స్వయంగా అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి కారులో పెట్టి వాళ్ళింటి ముందే డోర్ డెలివరీ చేస్తే అతన్ని మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసామన్నారు. ఎమ్మెల్సీ పదవి నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? పార్టీది ఏముందండి, పార్టీలో ఉంచితే అసలు దానివల్ల ఊడింది లేదు కదా. ఎమ్మెల్సీ పదవి నుంచి నువ్వు ఎందుకు సస్పెండ్ చేయలేదు? చేయకపోగా ప్రతి కార్యక్రమంలో తన భుజం మీద చేసుకొని తిప్పుతున్నావు అంటే ఏంటి దాని అర్థం? అంటే దాని అర్థం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇంతే, మీరు ఎగస్ట్రాలు మాట్లాడితే మిమ్మల్ని చావకొడతాం అని సంకేతం ఇచ్చావు నువ్వు. అలాగే ఇప్పుడు ఎవరైనా సరే మరి దాడులు జరుగుతున్నాయి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎమ్మెల్యే చెబితేనే వాళ్ళు కేసు కడతారంట. దళితులపైన గిరిజనులపైన దాడి జరిగితే ఎమ్మెల్యే చెప్పాలంట కేసు కట్టండి అని. అదేంటి? మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది కదా అట్రాసిటీ, మరి దాన్ని నిర్వీర్యం చేశారు కదా. ఇంకా మమ్మల్ని ఎక్కడ అభివృద్ధి చేశారు? మా సంక్షేమం నువ్వు ఎక్కడ కోరుకున్నావు? అమ్మఒడి ఇచ్చి కోరుకున్నావా? అడుగుతున్నాను, చెప్పండి. అమ్మఒడి ఇచ్చి కోరుకున్నావా? దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఫైనల్గా ఏం కావాలి ప్రభుత్వం నుంచి? వైసీపీ ప్రభుత్వం దిగిపోవాలి ముందు. అర్జెంటుగా వైసీపీ ప్రభుత్వం దిగిపోతేనే రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం, అభివృద్ధి అందుతుందని మేము దృఢంగా నమ్ముతున్నాం. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి ఆంధ్రాలో? ఇప్పటివరకు అయితే మంచి విజన్ ఉన్న నాయకుడు, ఇప్పుడున్న వాళ్ళల్లో విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే పేద ప్రజలకి మరలా ఆశలు చిగురిస్తాయి అని నా అభిప్రాయం. ఇక్కడ మరి బాపట్లలో చూసుకుంటే వేగేసి నరేంద్ర వర్మ గారేమో టీడీపీ నుంచి, కోన రఘుపతి గారేమో వైసీపీ నుంచి, అంటే టీడీపీ నుంచి జనసేన బీజేపీ కూటమితో నరేంద్ర వర్మ గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. అయితే వీళ్ళల్లో ఎవరు గెలుస్తారు? తప్పకుండా నా వేగేసి నరేంద్ర వర్మ గారే గెలుపు, ఆల్రెడీ గెలుపు ఖాయం అయిపోయింది. మెజారిటీ కోసం ఆయన ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు అంతే. ఎంత మెజారిటీ రావచ్చు? 30,000 పై మాటే మెజారిటీ అని అనుకుంటున్నాం. 2024 తర్వాత ఎమ్మెల్యే అవుతే న్యాయం జరుగుతుందంటారా బాపట్లలో? తప్పకుండా వేగేసి నరేంద్ర గారు ఆయన వ్యాపారవేత్తే కానీ ఆయన రాజకీయ తర్వాత రాజకీయ నాయకుడు అయ్యాడు. మొదట తను వ్యాపారవేత్త. అతనికి రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అతని సంపాదన వేరు. అతను ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తా తిరుగుతూనే ఉన్నాడు. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి అతను సంపాదించుకునే దిశగా అయితే ఆలోచించే అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా ప్రజలకు మేలు చేస్తాడని విశ్వసిస్తున్నాం. ఓకే, చూశారు కదా, రోజన్ బాబు గారు అయితే ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా దళితులకి న్యాయం జరగాలంటే చంద్రబాబు గారు రావాల్సిందే. బాపట్లో చూసుకుంటే వేగేస్ నరేంద్ర వర్మ గారు వస్తే ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది అని ఆయన అయితే మనతో చెప్పడం జరుగుతుంది. అయితే మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.